తేజ కిచెన్కు స్వాగతం సుస్వాగతం. ఈరోజైతే నేను గోధుమ పిండితో బొత్తులు అయితే వేస్తున్నాను. చాలా బాగుంటాయి, చాలా టేస్ట్గా ఉంటాయి. గోధుమ పిండి ఒత్తులు అంటారు వీటినైతే. మనం చాలా ఈజీగా చేసుకోవచ్చు. గోధుమ పిండి తీసుకొని ఇందులోనైతే కొన్నిగా వాటర్ పోసుకుంటూ మనం చపాతీ పిండి కలుపుకుంటాం కదా, ఆ విధంగానైతే కలుపుకోవాలి. మంచిగా కలుపుకోవాలి. వీటిని ఇలా ముద్దలాగా చేసుకోవాలి. నేను కొంచెమే చేస్తున్నాను. మీరు ఎంత బాగా ఒత్తులు కావాలనుకుంటే బాగా పిండి కలుపుకోవచ్చు. నేనైతే ఒక చిన్న కప్పు తీసుకొని చేస్తున్నాను. దీన్ని మంచిగా ఇలా చపాతీ పిండిలాగా ఒత్తుకోవాలి. బాగా ఏంటంటే బాగా లూజ్గా కలుపుకోకూడదు, మంచిగా గట్టిగానే కలుపుకోవాలి పిండిని అయితే. ఇప్పుడు దీని మీద పౌడర్ చల్లిన వస్తుంది. పౌడర్ చల్లకపోయినా సరే ఇలా ఒత్తుల్లాగా పేనుకుంటూ వచ్చేస్తుంది. ఇప్పుడు చూడండి, నేను కొంచెం ముద్ద తీసుకున్నాను. ముద్ద తీసుకొని 2 చేతులతోనైనా సరే, ఒక్క చేత్తోనైనా సరే ఈ విధంగా ఒత్తులను అయితే చేసుకోవాలి. ఒత్తుల మాదిరిగా వస్తాయి ఇవన్నీ. ఇంకా పల్చగా చేసుకోవాలి. ఇప్పుడు చూడండి, ఈ సైజ్ అయితే సరిపోతుంది. ఇప్పుడు మనము చాకుతోనైతే కట్ చేసుకుందాము. ఇంత సైజ్ సరిపోతుంది. ఇంకా సన్నగా కావాలనుకుంటే ఇంకా సన్నగా కూడా చేసుకోవచ్చు మీరు. నేనైతే ఈ సైజ్ చేసుకున్నాను. మీరు ఎంత పొడుగు కావాలనుకుంటే అంత పొడుగులో కట్ చేసుకోవచ్చు ఈ వత్తులను. చూసారా, వత్తులంతానే కట్ చేసుకున్నాను నేనైతే. ఇలా చేసుకొని పక్కన పెట్టుకోవాలి. మిగతా ఈ పౌడర్ చల్లుకున్న ప్లేట్లో వేసుకోవాలి వీటన్నిటిని. ఎందుకోసం అంటే కిందికి అంటుకోకుండా ఉండడానికి ఇలా పౌడర్ చల్లిన ప్లేట్లో వేసుకోవాలి. తర్వాత అయితే నేను పిండి లేకుండానే వత్తులని చేసేసుకున్నాను. మన వత్తులు అయితే రెడీ అయిపోయాయి. వీటిని ఇప్పుడు కాసేపు గాలికి అయితే ఆరబెడదాం, లేకుంటే 1 నిమిషం పాటు ఎండలో ఆరబెడదాం. ఎండాకాలం కదా, తొందరనే ఆరిపోతాయి. చూసారా, నా అయితే 5 మినిట్స్లోనే ఇలా ఎండకు పెట్టానో లేదో ఇలా అయిపోయాయి. చూసారా, వత్తులు అయితే రెడీ అయిపోయాయి. ఇంకెందుకు ఆలస్యం, మనం వత్తులు అయితే తయారు చేసేద్దాం. మరి వత్తుల కోసం అయితే ఒక గంజి తీసుకున్నాను. గంజి తీసుకొని ఇందులో ఆయిల్ అయితే పోసుకోవాలి, లేదంటే నెయ్యి పోసుకుంటే ఇంకా చాలా టేస్ట్గా ఉంటుంది. అందుకోసమనే నేను ఈ వత్తులను వేసుకొని కొంచెమే వేయించుకోవాలి, బాగా వేయించుకోకూడదు. ఎందుకోసం అంటే అవి కరకరలాడిపోతుంటాయి. బాగా వేయించితే 1 నిమిషం వేయించుకోండి, అంతే సరిపోతుంది. ఎందుకంటే నూనె వేయడం వల్ల వత్తులు అనేవి అంటుకోకుండా ఉంటాయి. దానికోసమనే వత్తులు అనేటిని మంచిగా వేయించుతున్నాను. చూసారా, ఈ విధంగా వేయించుకోవాలి. కలర్ మారాల్సిన అవసరం కూడా లేదు, ఇలా వేగితే సరిపోతుంది. మనము వీటిని అయితే తీసుకొని పక్కన పెట్టేసుకోవాలి. మంచిగా వేగిన తర్వాత చూసారు కదా, మంచిగా వేగుతున్నాయి వీటిని. ఇప్పుడు మీకు ఇవి ఎంతమందికి తెలుసో కామెంట్ అయితే చేయండి. నేను ఇప్పుడే చేస్తున్నాను. ఇప్పుడు మనమైతే తీసుకొని పక్కన పెట్టేసుకుందాము. వీటిని ఒక ప్లేట్లో తీసేసుకుందాము. చూసారా, ఈ విధంగా వేగాయి, ఇంకా వేగుతూనే ఉన్నాయి. ఇంత వేగితే సరిపోతుందండి, బాగా వేగాల్సిన అవసరం లేదు. నేనైతే బాగానే వేయించుకుంటున్నాను. మరి ఎలా ఉంటాయో చూడాలి. మీరైతే బాగా చేసుకోవాలనుకుంటే ఇంకొంచెం ఎక్కువ వత్తులు, ఎక్కువ పిండి చేసుకోండి. నేను ఒక గిన్నెలో అయితే వేసేసాను వత్తులను. ఇప్పుడు గంజి తీసి పక్కన పెట్టుకోలేదు అనుకుంటే ఇది కడుక్కొని పక్కన పెట్టుకోవాలి. వేరే గంజి అయితే పెట్టుకున్నాను. నేను పాలు ఒక 4 గ్లాసుల పాలు అయితే తీసుకున్నాను. పాలలో వాటర్ పోసుకొని తీసుకున్నాను. ఇవి ఇలా ఎసరు రావాలి. పాలైతే మంచిగా పొంగుతున్నాయి కదా, పొంగుతున్న పాలలో అయితే మనం ఇవన్నీ వేసేసుకుందాము. చూసారా, మన వత్తులు రెడీ అయిపోయాయి. కొంచెం రెడ్గా వేగాయి, మీరు కొంచెం లైట్గా వేయించుకోండి. ఇప్పుడైతే ఇలాచీ పౌడర్ ఒక 4 ఇలాచీలను మంచిగా దంచుకొని వేసేసాను. తర్వాత వత్తులు కొంచెం ఎక్కువ టైం పడుతుంది. ఇవి ఏంటంటే మంచిగా నానడానికి కొంచెం ఎక్కువ టైమే తీసుకుంటుంది.
ఈ విధంగానైతే మంచిగా ఎసరు వచ్చిన తర్వాత పాలు ఎసరు వచ్చిన తర్వాత వేసేసుకున్నాను. ఇప్పుడైతే మనము ఏం చేద్దామంటే చిక్కగా అవడం కోసం అయితే గోధుమ పిండి తీసుకున్నాను. గోధుమ పిండిలో కొంచెం వాటర్ పోసుకొని తీసుకోవాలి. ఇంకా మీరు ఎక్కువ థిక్ కావాలనుకుంటే ఇంకా ఎక్కువ కూడా కలుపుకోవచ్చు. దీన్ని కూడా ఇందులో వేసేస్తున్నాను. థిక్గా అవుతుంది మనది సేమియా, అందుకోసమనే. ఇది ఏంటంటే పచ్చిగా ఉంటుంది కదా పిండి, మంచిగా అందులో మరగాలి. ఆ విధంగా మరిగేటట్టుగా మంచిగా అది మరుగుతూ ఉండాలి మంచిగా. ఇప్పుడు మనమైతే దీన్ని ఒక 10 minutes అలా వదిలేద్దాము. మంచిగా కాగుతుంది కదా, కాగింది మనది. ఇప్పుడైతే షుగర్ వేసుకుంటున్నాను. ఒక చిన్న కప్పు షుగరు, 4 గ్లాసులకు ఒక చిన్న కప్పు అయితే షుగర్ వేసేసాను. మనది రెడీ అయిపోయినట్టే. మళ్ళీ ఒక 5 minutes అలా వదిలేయాలి. చక్కెర కలిసిందో లేదో చూసుకొని, కలవకపోతే ఇంకొంచెం వేసుకోవాలి. ముందైతే ఎక్కువ వేసుకోకూడదు. ఎందుకోసం అంటే ఎక్కువ వేసుకుంటే బాగా స్వీట్ వస్తుంది కదా, అందుకోసమని. మీరు ఎంత తింటారో అంతే. సేమ్యాలు వేస్తాం కదా, ఆ విధంగానే మీరే ఈ విధంగానైతే మంచిగా మన వత్తులు అయితే రెడీ అయిపోయాయి. చూసారా, నేను స్టవ్ అయితే ఆఫ్ చేసేసాను. మన అయితే వత్తులు రెడీ అయిపోయాయి. చాలా బాగున్నాయి కదా వత్తులు, కలర్ఫుల్గా కనబడుతున్నాయి చూడడానికి. తింటే కూడా చాలా బాగుంటాయి. మీకు ఈ వత్తులు బాగా నచ్చాయని అనుకుంటున్నాను. ఇవి కనుక నచ్చినట్లయితే లైక్, షేర్, సబ్స్క్రైబ్, కామెంట్ చేయడం మర్చిపోవద్దు.